అనేక వేల మంది ఇక్కడ పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ఆహారం కావాల్సి వచ్చింది. ఆహారం పంచిపెట్టాల్సినటువంటి సందర్భం వచ్చింది. కానీ యేసుక్రీస్తు చేతిలో ఉన్నది మాత్రం 5 రొట్లు 2 చేపలు మాత్రమే. కానీ ఆ 5 రొట్లు 2 చేపలు తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆ 5 రొట్లు 2 చేపలు ఆయన పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం, ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టె ముక్కలు, ఆ చేపలు, ఏం జరిగిందో తెలుసా? అద్భుతం జరిగింది. కృతజ్ఞతలు తెలియచేసిన తర్వాత ఆ 5 రొట్లు 2 చేపలు ఆశీర్వదించబడినాయి. నువ్వు ఏ దీనస్థితిలో ఉన్నా సరే కృతజ్ఞత కలిగి నువ్వు వ్యవహరించు, కృతజ్ఞత కలిగి నువ్వు జీవించు, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మనలో చాలామందికి ఉన్నటువంటి ఒక బలహీనమైనటువంటి జీవితం ఏమిటంటే, అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, వాళ్ళల్లాగా మాకు లేదు, వీళ్ళల్లాగా మాకు లేదు, వాళ్ళల్లాగా మాకు కారు లేదు, వీళ్ళల్లాగా మాకు ఇల్లు లేదు, ఆమెలాగా నాకు బంగారం లేదు, అలాంటి చీరలు నాకు లేవు, లేకపోతే అలాంటి ఉద్యోగం మాకు లేదు, అలాంటి అల్లుడు మాకు దొరకలేదు, ఇలాంటి కోడలు మాకు దొరకలేదు. అందరినీ చూసుకొని, అందరితో పోల్చుకొని, ఎప్పుడు చూసినా ఉసూరుమంటూ ఏడుస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటారు. అది మంచి పద్ధతి కాదని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. కృతజ్ఞత కలిగి జీవించండి ప్లీజ్. అది ఆశీర్వాదం. గ్రాటిట్యూడ్ ఈజ్ క్రిస్టియన్స్ యాటిట్యూడ్. క్రైస్తవుని యొక్క అద్భుతమైన లక్షణము కృతజ్ఞత కలిగి జీవించటం.